ఏడో అధ్యాయం సారాంశము. శ్రీ సాయి సచ్చరిత్ర 7వ అధ్యాయం కేవలం బాబా లీలల సమాహారం మాత్రమే కాదు, మన దైనందిన జీవితానికి అవసరమైన గొప్ప జీవన పాఠాలను కూడా నేర్పుతుంది. 7వ అధ్యాయం నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాలు: అహంకారాన్ని వీడటం, సర్వం బాబాయే. బాబా తన శరీర అవయవాలను వేరుచేసే ఖండ యోగం వంటి అద్భుతాలు చేసినా ఎప్పుడూ తాను గొప్పవాడినని చెప్పుకోలేదు. అల్లా మాలిక్, దేవుడే యజమాని అని అంటూ ఉండేవారు. మనం కూడా ఎంతటి విజయం సాధించినా అహంకారం దరిచేరనీయకుండా వినమ్రంగా ఉండాలని ఇది నేర్పుతుంది. సమానత్వం మరియు సహనం. బాబా 5 ఇళ్లలో భిక్షాటన చేసినప్పుడు ఆ ఆహారాన్ని కుక్కలు పిల్లులు తిన్నా ఆయన కోప్పడేవారు కాదు. ప్రతి జీవిలోనూ దైవం ఉన్నాడని గుర్తించాలి. మనుషుల మధ్య కులమత వివక్షలు చూపకూడదని మూగజీవాల పట్ల దయతో ఉండాలని దీని సారాంశం.